నేటి బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ స్వాగతం పలుకుతోంది. క్రిస్మస్ డివోషన్స్లో భాగంగా ఈరోజు జకరియా ద హై ప్రీస్ట్, యాజకుడైన జకరియా అనే అంశంపై మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీర్నా నవీన్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. వాక్య పరిచర్యకు ముందుగా ఈ సుమధుర క్రిస్మస్ గీతం.
ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క డైలీ బైబిల్ డివోషన్లో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేయదము. ప్రభువా, జీవముగల తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు. ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయనంటుండగా ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో మరోసారి ప్రభా మమ్మల్ని మీ జ్ఞానంతో నింపి, మీ బిడ్డలతో మీ యొక్క వాక్తో మీరే మాట్లాడి, మీరే మీ బిడ్డల ద్వారా మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరోసారి మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు, శుభములు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క డైలీ బైబిల్ డివోషన్ పురస్కరించుకొని మరి మన అంశం వచ్చేసి ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో జకరయా, ఈ యొక్క జకరయా అనేటువంటి ఒక యాజకుని ఈ యొక్క అంశంపై మనం ఈరోజు ధ్యానం చేయనంటున్నాము. జకరయా అనేటువంటి యాజకునిపై మనము ధ్యానం చేయనంటున్నాం. మన అంశం వచ్చేసి జకరయా ద ప్రీస్ట్ అనేటువంటి అంశంపై మనం ధ్యానం చేయనంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఈ జకరయా అనేటువంటి మాటకు అర్థం మనం చూసినట్టయితే ద లార్డ్ హ్యాస్ రిమెంబర్డ్. ఈ యొక్క హీబ్రూలో దీని యొక్క అర్థం ద లార్డ్ హ్యాస్ రిమెంబర్డ్, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, మరి ఈ జకరయా ఈ యొక్క గోత్రాన్ని లేదా మనం వారి యొక్క ట్రైబ్ని మనం చూసినట్టయితే అహరోన్ నుంచి వచ్చినటువంటి సంతతి. అంత మాత్రమే గారు వారి యొక్క భార్య కూడా ఎలిజబెత్, మరి వారును ఈ యొక్క అహరోన్ యొక్క సంతతి నుంచి వచ్చినటువంటి వారుగా మనం చూస్తున్నాము. మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే మరి వీటి గురించి చాలా చక్కటి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాము. నీతిమంతులు, భక్తిపరులు, దేవుని యందు భయము, భక్తి, భీతి సమస్తం కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాము. అయితే వీరు నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు మరి వీరికి సంతానం లేదు అనే విషయాన్ని కూడా మనందరికి తెలిసినటువంటి సంగతి. ప్రియులారా, మరి ఏదేమైనప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి, మరి వీరు దేవుణ్ణి మరి ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా దేవుణ్ణి అడిగేవారుగా ఉండడం మనం చూస్తున్నాం కదా. కొన్ని సందర్భాల్లో మనం చాలా యథార్థంగా ఉంటే దేవుడు నన్ను మర్చిపోయినట్టున్నాడేమో, నేను ఎందుకు దేవుని సేవ చేయాలా, లేదా నేను దేవుని ఎందుకు ఈ విధంగా ఆరాధించాలి, ఎందుకు ఇంత ఎక్కువ టైం వెచ్చించాలి అనేటువంటి కొన్ని సందేహాలు మనకు వస్తాయి. కానీ ఇక్కడ జకరయాకి కానీ ఎలిజబెత్ కానీ వీరికి మరి అటువంటి సందేహాలు రాలేవండి. ఒక విధంగా చెప్పాలంటే దేవుని గొప్పగా ఆరాధించడం అనేటువంటి విషయాన్ని మనం వీరిలో చూస్తున్నాము. మరి మొత్తానికి మరి వారు ప్రార్థన చేసి 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 వృద్ధాప్యంలోనికి వచ్చినప్పటికీ చూడండి, దేవుడు ఎంత మహా ఉపకారం చేయడం మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా గాబ్రియల్ వచ్చి జకరయాతో మాట్లాడటము కదా. మరి దేని గురించి అయితే ఇతను ప్రార్థన చేస్తున్నాడో ఆ ఆన్సర్ రాగానే ఈయన సందేహపడ్డాడు. హీ డౌటెడ్, హౌ కెన్ ఇట్ బి, ఇది ఎలా సాధ్యము. చూడండి, అంటే ఆయన నమ్మలేడు. మరి అక్కడ మనం చూస్తాం కదా, హీ బికేమ్ మ్యూట్, మౌనం అయిపోయాడు. మరి కుమారుడు పుట్టే వరకు హీ బికేమ్ సైలెంట్, మౌనం. అంటే కొన్ని సందర్భాలలో మనము ప్రార్థన చేస్తాం కదా, మనం ఇదే ఎగ్జాంపుల్ మనము అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తాము. రోదే అనేటువంటి ఒక చిన్నది ఆ యొక్క పేతురు ఈ యొక్క స్వరం వినగానే అయ్యో పేతురు వచ్చాడని ఆమె ఉరుక్కుంటూ పోయి అక్కడ ప్రార్థన చేసేటువంటి వారికి చెప్పగానే ఏం మాట్లాడుతుందో, పిచ్చిదానిలాగా మాట్లాడకు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాము. అంటే కొన్ని సందర్భాలలో అయ్యో దేవా, మరి వాళ్ళని విడిపించని మరి వారు సంఘం ఏకంగా కూడి వారు ఎడతెగగా ప్రార్థన చేస్తే ఆ యొక్క చిన్నది వచ్చి వారికి చెప్పగానే మరి వారు నమ్మలేదు. కానీ మొత్తానికి డోర్ తీసి చూస్తే పేతురు కదా. నిజమే, కొన్ని సందర్భాలలో మనం కూడా ఆ విధంగా కొన్ని సందర్భాలలో మర్చిపోతామేమో. మరి ఈ విధంగా ఒక స్ఫూర్తి, లెట్ us టేక్ ఎగ్జాంపుల్. మరి మనము విశ్వసించాలి, నమ్మాలి. మనం పొందుకుందాం అనేది కూడా మనము నమ్మాలి. ఇది వాక్యం చెప్తుంది కదా. మరి మీరు పొందుకున్నారు అని మీరు నమ్మవలసి ఉన్నది అని యేసు ప్రభువు వారే చెప్తాడు. కాబట్టి మనం అడిగిన వాటినన్నీ ప్రభా మేము పొందుకున్నాము అనేటువంటి విషయాన్ని మనము ఇందులో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మరి మీరు చూసినట్టయితే
ఈ యొక్క నిండు వృద్ధాప్యంలో చాలా మంది ఉన్నారు. మనం చూసినట్టయితే ఈ యొక్క అబ్రహాం యొక్క జీవితము మరి చూడండి, ఒక 100 సంవత్సరాలకి దేవుడు అతనికి ఒక గొప్ప చక్కటి కుమారుడు ఇసాకు అంటే నవ్వు, లాఫ్టర్, అంటే ఒక వృద్ధాప్యంలో ఒక గొప్ప సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు కదా. మనం చూసినట్టయితే సారా నవ్వింది కదా. ఆది కాండము 18వ అధ్యాయంలో మనం చూస్తాము, నవ్వింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, అమ్మ నీ భార్య నవ్వింది అబ్రాహాం అంటే, లేదు నేను నవ్వలేదని అక్కడ చెప్పడము చూస్తాము. మరి లేదు, నిశ్చయంగా నీ భార్య నవ్వింది అని మరలా మనం అక్కడ చూస్తాం. 18-14 ఆది కాండంలో మనం చూసినట్టే దేవునికి ఏదైనా అసాధ్యం ఉన్నదా అనేటువంటి విషయాన్ని చూస్తాం. మరి అదే కాకుండా మరి ఇర్మియా 32:17 వచనంలో కూడా మనం చూస్తే, ఐఎమ్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, ఈజ్ దేర్ ఎనీథింగ్ విచ్ ఈస్ హార్డ్ అంటూ మీ, నాకు ఏదైనా అసాధ్యం ఉన్నదా అని అనడం మనం అక్కడ చూస్తాం. నిజమే, అదే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ యొక్క లూకా రాసినటువంటి సువార్తలు కూడా మనం నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు దర్శించడమే కాకుండా మరి వారికి ఒక చక్కటి గర్భఫలాన్ని ఇవ్వటం. అంటే మనము అడుగుతూనే ఉంటాం కదా, అడుగుతున్నాం అయ్యో దేవుడు నాకు ఇయ్యడు అని మనము అనుకుంటామేమో. చూడు, నిండు వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ వీరు అడుగుతూనే ఉన్నారు. మరి అడిగి మరి వారు నమ్మలేరు. కానీ ప్రియులారా, మనం ప్రభులో నిద్రించే వరకు లెట్స్ వి యాజ్ నో మ్యాటర్ దేవుడు మనకి ఇచ్చినా ఇయ్యకపోయినా అది మనం అడిగే వారంగానే ఉండాలా. మరి అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మరి ఇది మనము ఈ యొక్క జకరియా యొక్క జీవితంలో చూస్తున్నాం. మరి మనమును సందేహింపక మరి మనము అడుగుతూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. మరి అట్టి కృప దేవుడు మనకు దయచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా జీవంగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. మీ యొక్క వాక్యము చాలా గొప్పది. నిజమే ప్రభా, మరోసారి మమ్మల్ని తగ్గించుకుంటున్నాము. మరి జకరియా యొక్క జీవితంలో మేము చూస్తే ప్రభా, నిండు వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆ యొక్క ప్రభా మరి తన యొక్క ప్రార్థన జీవితము ప్రభా మరి అడిగి ప్రభా మరి చివరకు ఆ యొక్క ఉత్తరం, ఆ యొక్క జవాబు, ఆన్సర్ రాగానే ప్రభా సందేహించటము అనేది మేము చూస్తున్నాం. ప్రభా మేమును అడుగుతూనే ఉంటాం కొన్ని సందర్భాలలో ప్రభా. మరి కొన్ని సందర్భాలలో మరి మేము సందేహింపక ప్రభా మేము పొందుకొని ఉన్నామనేటువంటి విశ్వాసం కలిగి ఉండేటువంటి కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.